సంజన గారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లో నుంచే బయటకైతే వచ్చేస్తారు. టాప్ 5 లిస్ట్ లో నుంచి అయితే ఆమె ఎలిమినేటెడ్ అయితే అయిపోయారు. సో ఒక లేడీగా, ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, సో ఆమె అయితే వాళ్ళ బిడ్డల్ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి 3 నెలలు బిగ్ బాస్ హౌస్ లో ఆ పోరాటం చేసి టాప్ 5 వరకు వచ్చి సో వెళ్ళిపోవడం అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో బట్ ఆఫర్ అయితే మనీ ఆఫర్ ఇచ్చింటే బాగుండు, ఖచ్చితంగా ఆమె అయితే తీసుకోము అదైతే ఎక్స్పెక్ట్ చేసింది. స్టేజ్ మీద కూడా నాగార్జున సార్కి అయితే చెప్పింది. సో మనీ ఏమన్నా వస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేసింది. బట్ నాగార్జున సార్ కూడా ఏమమ్మా మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు విన్నర్ అవ్వచ్చు కదా, నీకు ఆ టాలెంట్ ఉంది కదా అని అయితే అడిగారు. లేదు సార్, నేనైతే విన్నర్ అవ్వలేను, నాకైతే ఛాన్స్ లేదు, బట్ నేను ఒకరు విన్నర్ అవ్వాలైతే కోరుకుంటున్నాను అని అయితే సంజన గారు అయితే చెప్పారు. అప్పుడు నాగార్జున గారు వెంటనే ఎవరమ్మా ఆ వ్యక్తి అని అడిగితే, ఇంకెవరు సార్, నా బిడ్డ ఇమాన్యువల్, నా బుజ్జి కన్నా, నా బంగారు కొండ అని అయితే ఇమాన్యువల్ పేరు చెప్పి అక్కడ ఉన్న ఆడియన్స్ అయితే ఆశ్చర్యపరిచింది. సో నాగార్జున సార్ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఇమాన్యువల్ పేరే చెప్తున్నావు, అక్కడ ఇంక వేరే వాళ్ళ పేరు కూడా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని చెప్పలేదంటే, సార్ నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసింది ఇమాన్యువల్, నేను ఇమాన్యువల్ సపోర్ట్ చేశాను, నాకు ఇమాన్యువల్ సపోర్ట్ చేశారు, నాకు ఫస్ట్ నుంచి బాగున్నాడు. సో ఇమాన్యువల్ అయితే టాస్క్ కూడా బాగా ఆడారు. సో ఇమాన్యువల్ అయితే విన్నర్ అవ్వాలైతే నేను కోరుకుంటున్నాను అన్నట్లయితే చెప్పింది సంజన గారు. సో నాగార్జున కూడా చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత ఇంకా పదమ్మ అయిపోయింది అన్నట్టయితే చూశారు. సో ఇంకా టాప్ 4 లో అయితే మనం చూసుకున్నట్లయితే టాప్ 4 లో ఇమాన్యువల్ అయితే ఉండబోతున్నాడు.